హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. మొత్తానికైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటిని కొత్త పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. వృద్ధులు ఇతందుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చే సంవత్సరాలు పూర్తయిపోయినా ఇంకా పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వలేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు విపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛన్ పెంచి కొత్త పింఛన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు, ఏ నెల నుంచి కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఈ వీడియో క్లాస్ చెప్తాను. చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆశ్రయ పింఛన్ పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపిణీ చేశారు. అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వ్యక్తిని ఆశ్రయ పింఛన్ కాస్త చేతు పింఛగా మార్చి వృద్ధులు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకే సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎంతమంది కొత్త పింఛన్ ఇవ్వాలనేసి నిర్ణయించి మనకైతే రేపటి నుంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. జూలై నెల సంబంధించింది కాబట్టి సో అని చెప్పొచ్చు. రేపటి నుంచి జూలై నెల పింఛన్ అయితే పెంచి వృద్ధులు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ ఇవ్వబోతున్నారు. కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొత్త పింఛను, కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారు కొత్త పింఛను. మొత్తం అయితే రేపటి నుంచి వృద్ధులు ఇదందుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ ఇవ్వబోతున్నారు. చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.